గుణత్రయ విభాగ యోగం. త్రయం అంటే మూడు, గుణత్రయం అంటే మూడు గుణాలతో కూడుకున్నటువంటి సముదాయం. ముందు అధ్యాయంలోనే చెప్పడం జరిగింది. ఏమని? మూడు గుణాలతో కూడుకున్నటువంటి ఏ సముదాయం అయితే ఉందో దానికంటే లోపల ఉన్నటువంటి వాడు ఇంకొకడు వేరేగా ఉన్నాడు. వాడు స్వరూపం ఎలాంటిది అనేటువంటిది 13వ అధ్యాయం 15వ శ్లోకంలో సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. అంటే సర్వేంద్రియ గుణాభాసం, ఈ ఆత్మస్వరూపాన్ని ఇంద్రియాలు ప్రకాశింప చెయ్యలేవు. సర్వేంద్రియ గుణాభాసం అంటే ఇంద్రియాలలో గుణాలు ఉన్నాయి, ఇంద్రియాలు ప్రకృతి యొక్క గుణాలతో తయారైంది. అంచేత ఏ గుణాన్ని కూడా ప్రకృతి ప్రకాశంతో ఆత్మని ప్రకాశింపలేవు. ఎందుకంటే సర్వేంద్రియ వివర్జితం. ఆ లోపల ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో అది మనకి తెలియాలంటే ఇంద్రియాదులను వివర్జితం వదిలిపెట్టాలి. ఇంద్రియాదులతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం కుదరదు. ఇంద్రియాలు వేరు, ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మస్వరూపం వేరు. అది ఎలాంటిది? అవ్యక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృష. దానికి గుణాలు లేవు, అది నిర్గుణ స్వరూపం. వ్యక్తం కాదు, అవ్యక్త స్వరూపం, అది సచ్చిదానంద స్వరూపం. అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటేనో, దాన్ని తెలుసుకోవాలంటే దాన్ని తన్ను తానే చూసుకోవాలి. ధ్యానేనాత్మని పశ్యంతి కేశిదాత్మానమాత్మ. ఇంద్రియాదులతో దాన్ని చూడటం కుదరదు, ఇంద్రియాలకి అది తెలియబడదు. మరి ఆత్మ స్వయం ప్రకాశం కనుక, జ్ఞాన స్వరూపం కనుక ఆత్మను ఆత్మే తెలుసుకోవాలి. ఆత్మే తనను తాను ధ్యానం చేసుకోవాలి. అదే మనకి ఇంతకాలం బట్టి ఆత్మను ఎలా ధ్యానం చేయాలి, ఆత్మ ఎలా చూసుకోవాలన్నదే మనకు తెలియటం లేదు. తెలియాలంటే ఇప్పుడు చెప్పినటువంటి గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి సముదాయాన్ని దాటాలి. మనం ప్రకృతి సముదాయం యొక్క లక్షణాలు తెలియాలి. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం యొక్క లక్షణాలు తెలిసినాయి, ప్రకృతి స్వరూపం కూడా తెలియాలి. అలా తెలియటానికి అనేక ఈ 14వ అధ్యాయంలో ఆ ప్రకృతి స్వరూపం యొక్క లక్షణాలు 13లో దాని లక్షణాలు దీని లక్షణాలు కూడా చెప్పారు. ఇక్కడ 14వ అధ్యాయంలో పూర్తిగా ప్రకృతి యొక్క గుణాలతో ఏ సముదాయం అయితే ఉందో ఆ ప్రకృతి యొక్క గుణాలు ఏ గుణం ఆధిక్యతలో ఉందో అప్పుడు అతని స్వభావం ఎలా ఉంటుంది, అతను ఎలా మాట్లాడతాడు, ఎలా ఆలోచన చేస్తుంటాడు, ఎలాంటి పనులు చేస్తుంటాడు, ఎలాంటి విషయాలు కోరుకుంటాడు, అవన్నిటికి ప్రకృతే కారణం. అంటే మనం ఆలోచించే ఆలోచన కానీ, మన పనులు కానీ, మనం చేసేటటువంటి విధానాలు కానీ అన్నిటికీ కూడా మూల కారణం ప్రకృతి స్వరూపమే. అంచేత ప్రకృతి యొక్క స్వరూపం ఎలాంటి గుణాలతో కూడుకున్నటువంటిది, ఆ గుణాలను ఒక్కొక్క గుణాన్ని వివరంగా చెప్తున్నాడు ఇక్కడ. ఏది 6వ శ్లోకం కాడి నుంచి ప్రకృతి యొక్క గుణాలు చెప్తున్నాడు. 5వ శ్లోకంలో సత్వం రజస్తమయితి గుణ ప్రకృతి సంభవ. అంటే ప్రకృతికి తమో గుణము, రజోగుణము, సత్వగుణము అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి స్వరూపం ఏదైతే ఉందో నిబద్ధనంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. మనం పశువుని బంధించడానికి తాడు ఏదో పెట్టి కట్టేస్తాం కదా, అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని గుణాలతో కూడుకున్నటువంటి ఈ ప్రకృతి స్వరూపమే బంధించింది. అంటే మనల్ని బంధించింది ఏది? ప్రకృతి స్వరూపం. మనం ఎవరము? ఆత్మస్వరూపం, ప్రకృతి స్వరూపం కాదు. ప్రకృతి స్వరూపంతో వచ్చినటువంటి పరిణామం చెందినటువంటి రేపు నశించేటటువంటి స్వరూపం మనం కాదు. మనం నిత్య సత్యమైనటువంటి చైతన్య స్వరూపం. ఆ విషయం మనకు తెలియలేదు. తెలియక ప్రకృతితో తయారైనటువంటి వస్తు సముదాయంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఈ ప్రకృతి యొక్క గుణాలు ఒక్కొక్క గుణం ఆధిక్యతలో ఉంటే ఒక్కొక్క గుణం తక్కువ స్థాయిలో ఉంటుంది. అలాగా ఏ గుణం ఎక్కువ స్థాయిలో ఉంటే ఏముంటుందో అదంతా కూడా త్రిగుణాల 3 కూడా ఏ గుణం ఎలా బంధింతుందో చూపెడుతున్నాడు ఇక్కడ 6వ శ్లోకం కాడి నుంచి. ఈ స్టార్టింగ్ లో సత్వగుణం గురించి చెప్తారు.
తత్ర సత్వం నిర్మలత్వ ప్రకాశక మనామయం. సత్వగుణ అటువంటిది ఎలాంటిదంటే నిర్మలమైనటువంటి ప్రకాశ స్వరూపం అది. తత్ర సత్వం నిర్మలత్వ ప్రకాశక మనామయం. అది ఆత్మస్వరూపం యొక్క ప్రకాశం కాదు. అది సత్వగుణం కూడా ఆత్మలాంటి లక్షణాలు ఉన్నాయి దానికి. దాన్నే చాలా మంది నాకు ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది, నేను ఆత్మ సాక్షాత్కారం పొందేసాను అనేటువంటి భ్రాంతులు ఉంటుంటారు. అంటే సాధనలో కూర్చోక తమో గుణం తన్నగిల్లి రజోగుణం ఆధిక్యంలోకి వస్తుంది. రజోగుణం సన్నగిల్లి సత్వగుణం ఆధిక్యంలోకి వస్తుంది. సత్వగుణం ఆధిక్యంలో వచ్చినప్పుడు హాయిగా సుఖంగా ఉంటుంది. ఆ సుఖం సత్వగుణానికి సంబంధించిందే కానీ ఆత్మస్వరూపం కాదు. ఎందుకంటే ఆత్మ అవ్యక్త స్వరూపం. అందుకని వివరంగా తెలియాలి మనకి. అందుకని ఎవరికైతే సత్వగుణం వృద్ధి చెందిందో అటువంటి వాడు సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన శానగా. అంటే హాయిగా సుఖంగా ఉన్నాను, నాకు ఏ లోటు లేదు, నాకు బ్రహ్మాండంగా ఉంది అంటుంటాడు. అంటే ఆర్థికం బాగున్నా, ఆరోగ్యం బాగున్నా, బలంగా ఉన్నా, ఏ లోపము, ఏ లోటు, ఏ ప్రాబ్లము లేకపోతే అతను ఎలా ఉంటాడండి? హాయిగా సుఖంగా ఉంటాడు. అది దానికి కారణం ఏంటి? సత్వగుణం అధికంగా ఉందన్నమాట మనకి. ఎక్కడ సత్వగుణం ఆధిక్యతలో ఉందో అక్కడ అతని జీవితం ఎలా ఉంటుందో హాయిగా సుఖంగా ఉంటుంది. ఆ సుఖంగా ఉండడానికి మూల కారణమైనటువంటి గుణం కూడా ప్రకృతి గుణమే, అది సత్వగుణం. ఇలాంటి ప్రకృతి గుణాలు ఏమైతే ఉన్నాయో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలాలను అనుసరించి ఒకసారి సత్వగుణము, రజోగుణం, తమగుణం ఆధిక్యలోకి వస్తుంటాయి. అది కూడా మన కర్మల మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. అన్నిటికీ మూల కారణం మనం చేసినటువంటి కర్మలే కారణం. ఈ రకంగా మంచి మంచి దానము, ధర్మము, ఉపాసన, సత్కర్మలు చేసామనుకోండి సత్వగుణం ఆధిక్యతలోకి వస్తుంది. ఇప్పుడు మన పెద్దలందరూ కూడా పారాయణలు చేసుకోండి, పూజలు చేసుకోండి, దానాలు చేసుకోండి, ధర్మాలు చేసుకోండి, యజ్ఞాలు యాగాలు చేయండి అంటున్నారు కదా. అది జ్ఞానానికి సంబంధించింది కాదు కదా. మరి మనం దాన్ని ఖండించాలి కదా. ఎందుకు ఖండించలేదు? సత్వగుణాన్ని కలిగింతాయి కనుక వాటిని ఖండించడం లేదు. అంటే అవి కూడా మంచియే. మనిషికి సత్వగుణాన్ని కలిగింతాయి, సుఖాన్ని కలిగింతాయి. రేపు పొద్దున్న మళ్ళీ జన్మ వచ్చిన తర్వాత సుఖంగా జీవించడానికి కారణం అవుతాయి. అంచేత మంచి పనులన్నీ కూడా సత్వగుణాన్ని వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. అందుకని సత్వగుణం కూడా బంధించేదే. అంటే ఇనప గొలుసు, బంగారపు గొలుసు అన్నాం అనుకోండి. ఇనప గొలుసు ఒక రకంగా బంధిస్తే బంగారపు గొలుసు ఇంకోలాగా బంధింది. ఇనుము, బంగారము, వెండి, మూడు ఆటలను చెప్పారు ఇక్కడ. వెండి, బంగారం, ఇనుము, మూడు లోహాలు కదా. ఇనుమునేమో తమో గుణానికి పోల్చారు, వెండినేమో సత్వగుణానికి పోల్చారు. బంగారాన్ని కూడా దేనికి సత్వగుణానికి పోల్చలేదు, రజోగుణానికి పోల్చారు. బంగారు వస్తువులు మెళ్ళంట పెట్టుకున్నాడు అనుకుంటే వాడు చాలా ఫుల్ రజోగుణంతో ఉంటాడు. 4 మెళ్ళ ఆడవిడ ఏదైనా ఆభరణాలు వేసుకుని వచ్చింది అనుకోండి, ఒకసారి చూడండి ఆవిడ తమో గుణంలో ఉండదు, అలాగని సత్వగుణంలో కూడా ఉండదు. మరి ఎలా ఉంటుంది? నాకు ఎవడో సరిపోడు అన్నట్టుగా మెడలు ఇలాగెలా చూపించి అందరూ చూస్తున్నారో లేదో, కనపడుతున్నా లేదో మన ఆభరణాలు అని చెప్పి. అంటే రజోగుణాన్ని కలిగించేటటువంటి వస్తువు ఏది? బంగారం. సత్వగుణం కలిగించేది వెండి. తమో గుణం కలిగించేది అంటే అవి పెట్టుకుంటే సత్వగుణ తమో గుణాలు వృద్ధి చెందింది. వాటిల్లో కూడా గుణాలు ఉన్నాయి. మనం బాగా క్లాసుగా మొత్తం పోయినప్పుడు మన స్వభావం ఎలా ఉంటుంది? ఏ చిరిగిపోయినటువంటి నలిగిపోయిన బట్టలు వేసుకొచ్చామనుకోండి, గొప్పోడి కింద చూపించలేము. ఏదో అలా ఏదో ఇద్దరు అంటుంటాం. అందుకనే మహాత్ములు ఎప్పుడు కూడా క్లాసుగా నీట్గా మొత్తం అయిపోయి కనపడడానికి ఒప్పుకోరు. నార్మల్గా ఉండడానికే చూస్తుంటారు. గొప్పగా చూపించడానికి ఎవడైతే చూస్తున్నాడో వాడు రజోగుణంతో ఉన్నాడు అనమాట. అంతే గుణాలే మనిషిని బంధించున్నాయి. అంచేత సత్వగుణం ఏమో సుఖరూపంలో బంధింతుంది, రజోగుణం ఎలాగ బంధింతుంది? రజో రాగాత్మకం విద్ది కృష్ణాసంగ సముద్భవం. కృష్ణ అంటే కోరికలు పుట్టింటుంది, తృప్తి అందరూ. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని పరుగులు పెడతానే ఉంటాడు. ఒక విచారణ లేదు, ఒక అవగాహన లేదు. ఏంటి జీవితం అనేటువంటిది ఒక కంట్రోల్లో పెట్టుకోవడం. ఈ రకంగా రజోగుణం అధికంగా ఉన్నటువంటి వాడు
సాధనలో కానీ వ్యవహారంలో కానీ అన్ని సమయాల్లోనే గుణాలే ప్రధానం. సంసారంలో కూడా ఆ సంసారం చేసేటటువంటి విధానంలో సత్వగుణం ఉందా, రజోగుణం ఉందా, తమోగుణం ఉందా? సాధన చేసేటప్పుడు రజోగుణమా, సత్వగుణం? దానం చేసేటప్పుడు రజోగుణమా, తమోగుణం? దానం చేసేటప్పుడు రజోగుణం ప్రాబల్యంతో దానం చేస్తే ఒకలాగా ఉంటుంది, సత్వగుణంతో కూడినప్పుడు దానం ఒకలాగా ఉంటుంది, తమో గుణంతో దానం చేసినప్పుడు ఇంకోలాగా ఉంటుంది. మరి శ్లోకాలు చదువుతున్నారు అనుకోండి, మీరు ఇప్పుడు పారాయణ చేశారు కదా, సత్వగుణంతో అధికంగా ఉన్నప్పుడు శ్లోకాలు చదివితే ఒకలాగా ఉంటుంది ఆ స్వరం, రజోగుణంతో చదివినప్పుడు ఒకలాగా ఉంటుంది, తమో గుణంతో చదివినప్పుడు ఇంకోలాగా ఉంటుంది. అంటే అన్ని చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా రజోగుణంతో ఉన్నాడు అనుకో పెంకులు ఎగిరిపోతాయి అన్నమాట. అంటే భార్య అయినంతే, భర్త అయినంతే. ఇంకా అంటే సంసారంలో కానీ వండే దాంట్లో ఒకడు వంట చేసి, ఒక ఆవిడ వంట చేసింది అనుకోండి, రజోగుణంతో వంట చేసినటువంటి వంట రుచి ఒకలా ఉంటుంది, సత్వగుణంతో కూడుకుని వంట చేసిందంటే ఇంకోలాగా ఉంటుంది, తమో గుణంతో కూడుకుని వంట చేసిందంటే ఇంకోలాగా ఉంటుంది. ఆవిడ మేకప్లు కూడా అంతే, రజోగుణంతో కూడిన మేకప్ ఒకలా ఉంటుంది, సత్వగుణంతో కూడిన మేకప్ ఒకలా ఉంటుంది, తమో గుణంతో కూడిన మేకప్ ఒకలా. అంటే మనం మాట్లాడే మాట కానీ, చూసే చూపు కానీ, చేసే పని కానీ, పూజలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, ఆఖరికి ధ్యానం కూడా, సాధన కూడా, అన్నాటిల్లోని ఏ గుణాల ఈ గుణాలే ఉంటాయి. సత్వగుణంతో కూడినప్పుడు ఒకలాగా, రజోగుణంతో కూడినప్పుడు ఇంకోలాగా, తమో గుణంతో కూడినప్పుడు ఒకలాగా. సత్వగుణం అధికంగా ఉండినప్పుడు సాధన చేసేట అనుకోండి, ఇక సుఖంగా ఆనందంగా, అలాంటప్పుడు ఆ పట్టు వదలకుండా ఎక్కువసేపు కూర్చోవాలి, ఇక నిశ్శబ్దంగా సుఖంగా, ఏ అలజడి లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఉంటుంది. అప్పుడు మనం గుర్తించుకోవాలి, ఓహో ఇప్పుడు మనకు సత్వగుణం మంచి ఆధిక్యతలు ఉందన్నమాట, ఇలాంటప్పుడు మనం వదిలిపెట్టుకోకూడదని చెప్పేసి కూర్చోవాలి, ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి తర్వాత చూస్తారు. అదే రజోగుణం ఆధిక్యతలోకి వచ్చిందనుకోండి, మీరు ఎంత ప్రయత్నం చేసినా సాధన ముందుకు వెళ్దాం, ఒక అంగుళం కూడా వెళ్దాం. ఎలా చేస్తుంది? తృష్ణాసంగ సముద్భవ. ఇంకా సంపాదించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా చూడాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా బాగా పేరు తెచ్చుకోవాలి. తృష్ణ అంటే దాహం లాంటిది అనమాట. అది తృప్తి చెందదు, ఎంత చేసినా సరే తృప్తి చెందదు. ఆ రకంగా తృష్ణతోటి బంధింటుంది అది. ఇందాక సత్వగుణం ఒకలా చేసింది, రజోగుణంలో ఉన్నప్పుడు సాధన చేస్తే తలపోటు వస్తుంది కానీ సాధనలో ముందుకెళ్తాం. దాన్ని మనం మార్చుకోవాలి. శ్వాస ద్వారానే అన్ని గుణాలు మారుతాయి. శ్వాస ద్వారా ఎలా మారుతుంది అంటారేమో, మనకి శ్వాస లోపల ఉన్నటువంటి ఆ అష్టదళ పద్మం అంటారు, హృదయ పద్మం అని కూడా అంటుంటారు. ఈ హృదయ పద్మంలో శ్వాస సంచారం జరుగుతూ ఉంటుంది. అలా సంచారం జరిగినప్పుడు తూర్పు దళంలోకి వచ్చినప్పుడు ఏ గుణం అభివృద్ధి చెందిద్ది, పశ్చిమ దళంలోకి వెళ్ళినప్పుడు ఏ గుణం అభివృద్ధి చెందిద్ది, అలాగే దక్షిణ దళంలోకి వెళ్ళినప్పుడు, ఉత్తర దళంలోకి వెళ్ళినప్పుడు, ఆయా దళాల్లోకి శ్వాస సంచరించినప్పుడు ఏ గుణం వృద్ధి చెందితో కూడా అమసోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది, అందులో వివరంగా చెప్పారు. అంటే ఇప్పుడు మన శ్వాస ఉత్తర దళంలోకి వెళ్ళింది అనుకోండి, ఏదో పుణ్యం చేసుకోవాలి, దానం చేసుకోవాలి, ఇలాగే గడిపేసాను జీవితం అంతా నా ఆలోచన వచ్చి పంటండి బాబు నీకేం కావాలో చెప్పండి అంటుంటాడు. అంటే పుణ్యబుద్ధి కలిగింది. అలాగే తూర్పు దళంలో ఉండినప్పుడు, ఏదో నేర్చుకోవాలి, తెలుసుకోవాలనేటువంటి తపన ఉంటుంది. అలాగే దక్షిణ వైపు కానీ, లేదా పశ్చిమ వైపు కానీ, ఈశాన్య దళంలోకి వెళ్ళింది అనుకోండి, ఈశాన్య దళంలోకి వెళ్ళినప్పుడు రోజులంతా టైం అంతా ఎలాగైపోతుంది, ఈయన ఇవాళ ఎవరితోటి మాట్లాడకుండా సాధనలో కూర్చుని పోతాను, స్నానం చేసేసి అగరత్తి వెలిగించి కూర్చుంటాడు. అంటే అవన్నీ మారిపోవటానికి కారణం ఏంటి? గడియారం ముళ్ళు మారిపోతున్నట్టుగా లోపల 8 రేకులతో కూడుకున్నటువంటి హృదయ పద్మం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ హృదయానికి 8 రేకులు, 8 రేకులలోకి అంశ సంచారం జరుగుతుంది. అది జరిగినప్పుడు మన బుద్ధి మారిపోతూ ఉంటుంది. బుద్ధి మారిపోవడానికి కారణం ఈ శ్వాస ఆయా దళాలలోకి సంచరించినప్పుడు ఆయా గుణాలు, రజోగుణాన్ని వృద్ధిపరచడమో, తమో గుణాన్ని వృద్ధిపరచడమో, సత్వగుణాన్ని వృద్ధిపరచడం. అప్పుడు మనకి తెలివి ఉంది కదండి, బుద్ధి ఉంది కదా. ఆ బుద్ధి ఉన్నప్పుడు దాన్ని మనం గమనించాలి. అంటే ఇది ఒక పెద్ద ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ శ్వాసని ఎలా మార్చుకోవాలో కూడా చెప్పారు. దాన్ని స్వరచింతామణి ఒక గ్రంథం ఉంది, దాని శ్వాసను ఎలా మార్చుకోవాలి.
ఇప్పుడు శ్వాస ఇప్పుడు మనం చూడండి, ముక్కు రంధ్రాలు రెండింటిని ఓ పక్క మూసి ఓ పక్కన శ్వాస లాగి చూడండి. ఎప్పుడు కూడా ముక్కు రంధ్రాలు రెండింటిల్లో నుంచి శ్వాస ఆడదు, ఒక పక్కనే ఆడుతుంటది. అంటే ఎడం పక్కన శ్వాస ఆడింది అనుకోండి గంగ, కుడిపక్క శ్వాస ఆడింది అనుకోండి యమున. గంగా యమున అంటారు. కుడిపక్క శ్వాస సూర్యస్వరం అంటారు, ఎడం పక్క శ్వాస చంద్రస్వరం అంటారు. ఈ కుడిపక్క శ్వాస ఆడేటప్పుడు మీరు కూర్చునేటప్పుడు ఒకసారి చూసుకోండి, దాన్ని ప్రాణాయామం అంటారు. ఇనే ఉంటారు మీరు. ప్రాణాయామం అంటే ఒక పక్క శ్వాస లాగి మూసేసి మళ్ళీ ఎడం పక్క నుంచి వదలాలి. ఇప్పుడు ఏ పక్క నుంచి వదిలేవో ఆ పక్క నుంచి లాగి మళ్ళీ కుడి పక్క నుంచి వదలాలి. ఇలా మార్చాలి, స్వరం అటు ఇటు 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 మార్చాలి. ఇప్పుడు కుడిపక్క స్వరం సంచరించేటప్పుడు సాధనలో కూర్చుంటే రజోగుణంతో ఉంటాడు. అదే ఎడం పక్క శ్వాస సంచరించేటప్పుడు సాధనలో కూర్చుంటే సత్వగుణంతో ఉంటాడు. ఇది మనం కనిపెట్టాలి. ఈ రెండు స్వరాలు కలిసిపోయి ఉభయస్వరం అంటారు. ఉభయస్వరం సంచరించేటప్పుడు సమాహితిలోకి వెళ్తాడు. ఇది ఒక నాలెడ్జి. అంటే గురువులు దగ్గర కూర్చోబెట్టుకుని ఇవన్నీ నేర్పుతారు. ఇప్పుడు సత్సంగంలో చెప్పేసేటటువంటి సబ్జెక్టు కాదు ఇదంతా కూడా. అందుకని చెప్పేసి ఈ శ్వాస యొక్క నడవడికను బట్టి మన గుణాలు మారిపోతాయి. రజోగుణం ఎలా ఉంది, సత్వగుణం ఎలా ఉంది, తమో గుణం ఎలా ఉంది. అలాగే తమో గుణం అధిక్షితులు ఉంటేనో తమస్త్వజ్ఞానం విద్ధి మోహనం సర్వదేహినం. అంటే తమో గుణం అధిక్షితులో ఉండినప్పుడు అతనికి విషయ పరిజ్ఞానం లేకుండా అయిపోతాడు. మోహనం అంటే ఉన్న వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించకుండా ఇంకొకలాగా గుర్తించుంటాడు. ఇంకొకలాగా గుర్తించడం వల్ల వాస్తవం తెలియకుండా పోతుంది. దాంతో ఏమవుతుంది, ప్రమాదాలస్య నిద్రాభి. నిద్ర వస్తుంది. సాధనలోకి వచ్చినప్పుడు ఎవరికైనా నిద్ర వస్తుంది అనుకోండి, నిద్ర వస్తుందంటే తమో గుణం ఆధిక్షతలోకి వచ్చిందనమాట. దాన్ని ఎలా జయించాలి? వెంటనే నిద్రపోకండి, లేచి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక 4-5 ప్రాణాయామాలు చేశారనుకోండి నిద్రపోతుంది. అలాగే రజోగుణం ఆధిక్యతలో ఉండినప్పుడు సంకల్పాలు విపరీతంగా వచ్చేస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వెంటనే కూర్చుని 4-5 ప్రాణాయామాలు చెయ్యాలి, సంకల్పాలు ఆగిపోతాయి. పరీక్షించి చూడండి. అంటే అన్నిటికీ ప్రాణాయామం మార్పు చేస్తుంటది అనమాట. అదే సత్వగుణం అభివృద్ధిలోకి వచ్చినప్పుడు మీరేమి చేయగలదు, హాయిగా దాన్ని అలా గమనించుకుంటూ వెళ్తే ఎక్కడ దాకా తెలిసి వెళ్తుంది? ధ్యానేనాత్మని పశ్యంతి. ఆత్మ ధ్యానంలోకి తీసుకెళ్ళి ఆత్మస్వరూపాన్ని చూడగలిగేలాగా చేస్తుంది. అందుకని ఈ ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బద్నాతి భారత. సత్వగుణం ఒకలాగా బంధిస్తుంది, రజోగుణం ఒకలాగా బంధిస్తుంది, తమో గుణం ఒకలాగా బంధుతుంది. అంటే ఈ 3 గుణాలని మనం దాటాలి. 3 గుణాలని దాటినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? తొమ్మిదో శ్లోకం. అంటే అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ పునరుద్ధరించుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సత్వం సుఖే సంజయతి రజ కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయచ్చు. ఏంటండి? సత్వం సుఖే సంజయతి. సత్వగుణం సుఖాన్ని కలిగించి బంధిస్తుంది, రజోగుణం కర్మలలో ముంచేసి బంధిస్తుంది. జ్ఞానమావృత్యతు తమః. జ్ఞానం కలగకుండా జ్ఞానాన్ని మరుగుపరిచేసి తమో గుణం బంధిస్తుంది. అంటే మనకి ఎంత చెప్పినా సరే తెలుస్తులేదన్నాం అనుకోండి, కారణం ఏంటి? ఇప్పుడు ఇన్ని సత్సంగాల, ఇన్ని సంవత్సరాల బోధ ఒక్క మాట సరిపోద్ది కదా. ఎందుకు తెలుస్తలేదు మనకి? ఏది బంధిస్తుంది, ఏది తెలియటం లేదు? మనం తినేది ఎంతంత అద్భుతంగా వంటలు, రకరకాల వంటలు చేస్తున్నారు, కాశీలు నడిచి వచ్చేస్తున్నారు, ఎంతంత పనులు చేసేస్తున్నారండి, ఎన్నెన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. భగవద్గీత చూడకుండా చదివేసే వాళ్ళు ఉన్నారు కదా. ఈ విషయం కాడికి వచ్చేటప్పటికి ఎందుకు మరుగుపడుతుంది? జ్ఞానమావృత్యతు తమః. ఆత్మజ్ఞానం కలగనివ్వకుండా మరుగుపరిచేది ఏదో అది తమగుణం. అంటే ప్రమాదకరమైనటువంటిది ఈ తమగుణమే. ఎంత చెప్పినా సరే
ఇంకా టైం ఉంది కదండి, ఇంకా బోలెడు రోజులు ఉన్నాయి, అప్పుడు ఇవాళ ఇప్పుడు తేల్చేసుకునేది ఏంటండి ఇది, జీవితం ఇంకా బోలెడు జీవితం ఉంది, ఇప్పుడే కదా మొన్నే కదా పెళ్ళయింది, ఇప్పుడే కదా పుట్టాను, ఇంకా ఇప్పుడే చదువుకున్నాను, ఇప్పుడే ఉద్యోగం వచ్చింది, సుఖపడాలి కదా, తినాలి కదా, తాగాలి కదా, ఇలాంటి ఆలోచనలు. ఈ సందర్భంలో ఒక కథ చెప్పారు, గుర్తు చేసుకుందాం. ఇద్దరు స్నేహితులు ఉన్నారట. ఆ ఇద్దరు స్నేహితులు చాలా ప్రాణ స్నేహితులు అన్నమాట. వాళ్ళిద్దరూ ఊరు చివర ఒక మర్రి చెట్టు ఉందట. ఆ మర్రి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఈ జీవితం ఏంటి, ప్రపంచం ఏంటి, దేవుడు ఉన్నాడా, అసలు ఉంటే ఎలాగున్నాడో, అసలు కనపడతాడా, మోక్షం అంటున్నారు, జ్ఞానం తెలుసుకుంటే కర్మ నశించదు అంటున్నారు, మోక్షం వస్తుందా, ఇవన్నీ నిజమేనా, ఎలా తెలుస్తాయని ఒకరికొకరు చర్చించుకునేవారు. చర్చించుకునే వాళ్ళిద్దరూ తేల్చుకున్నాడు ఏదంటే, ఇక్కడ కూర్చుని మనం చర్చించుకుంటే తేలదు, ఏ హిమాలయాలకు పోయి ఏ పెద్ద గురువు గారిని ఎవరినో పట్టుకుని అలాంటి వాళ్ళ దగ్గర తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు. నిర్ణయించుకుని హిమాలయాలకు వెళ్ళిపోతారు అనుకున్నారు. అప్పుడు అందులో ఒకడు అన్నాడట, నాకు ఇప్పుడు కుదరదు, పెద్దోళ్ళు అయిపోయారు మా తల్లిదండ్రులు ఇద్దరుని, వాళ్ళని చూసే బాధ్యత నా మీద ఉంది, వాళ్ళని వదిలేసి వచ్చేస్తే ఇది చాలా, అందరు కూడా నన్ను తప్పు అంటారు, నువ్వు వెళ్ళి తెలుసుకో, నేను మాత్రం ఇక్కడ ఉండి నువ్వు వెళ్ళి తెలుసుకున్నాక వీళ్ళకి ఏదో ఒక ఒప్పుడు చేసేసిన తర్వాత అప్పుడు వస్తానన్నాడు. సరే అయితే నీ వ్యవహారం నువ్వు చూసుకో అని చెప్పేసి అందులో ఒకడు వెళ్ళిపోడు, హిమాలయాలకు పోయాడు అతను. అలా హిమాలయాలంటే ఇక్కడి నుంచి బయలుదేరిన కాడి నుంచి ఎక్కడ దొరుకుతాడు, ఎవడు దొరుకుతాడు, ఈ జ్ఞానం ఎవడు బోధిస్తాడు, ఎవడి వల్ల తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది, అదే తపన. ఇతనికి తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, అతను వదలలేకపోయాడు, ఇతను వదిలేశాడు, వెళ్ళాడు. మొత్తం మీద అతనికి సరైనటువంటి గురువు దొరికాడు. ఆ గురువు గారు ఉపదేశం చేశాడు, ఎలా కూర్చోవాలో ఏమనుకోవాలో మొత్తం చక్కగా అన్ని బోధించాడు. చాలా చక్కగా తెలుసుకున్నాడు. మాపులు పొగులు అదే విధానంలో ధ్యానం చేశాడు, సిద్ధిని పొందాడు, సమాధి స్థితి అనుభవానికి వచ్చింది. ఇంకెక్కడ కూర్చుంటే అక్కడ అలా మౌనంగా ఉండిపోతున్నాడు, ఏమీ కోరుకోవట్లేదు, హాయిగా పట్టు దొరికేసింది, అనుభవానికి వచ్చేసింది. అప్పుడు గురువు గారు కొద్ది రోజులు పోయిన తర్వాత, బాబు నీకు అన్ని విద్యలు నేర్పేశాను, నీకు అన్ని సిద్ధులు కలిగేసినాయి, నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందేవు, ఇంక నువ్వు అదే పనికి ఇక్కడ కూర్చుని ఉండక్కర్లేదు ఇంకా, ఎందుకంటే నీకు విషయం తెలిసింది కదా, ఇంక నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రకృతి వైపు నుంచి, గుణాల వైపు నుంచి కొన్ని జరుగుతుంటాయి, మనం చేసినటువంటి ప్రారంభ కర్మలను అనుసరించి వాటిని ఓర్చుకుంటూ ప్రారంధాన్ని వదిలించుకోవాలి కదా, శరీరం పోగొట్టుకునేదాకా ప్రారంధం పట్టుకుని ఉంటుంది. ఆ ప్రారంధ కర్మలను అనుసరించి ఒక్కోసారి సుఖాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, దుఃఖాలు వస్తుంటాయి. అంటే ఇక్కడే కూర్చుండిపోతే వెళ్ళగా నువ్వు ఈసారి దేశంపడా తిరుగుతూ భిక్షాటన చేసుకుని బతుకుతూ, ఎవరైనా ఈ జ్ఞానం కోసం తప్పించి తెలుసుకోవాలనేటువంటి తహతహలాడి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి బోధించమని గురువు గారు ఇతను పంపించాడు. ఇతను అదే విధానంలో ఎవడన్నా ఉన్నాడా తెలుసుకునేవాడని అలా దేశమ్మడా తిరుగుతూ సొంతూరు వచ్చాడట. సొంతూరు వచ్చినప్పుడు వీళ్ళు ఏ చెట్టు కింద కూర్చుని చెప్పుకునేవారో ఆ చెట్టు కింద కూర్చున్నాడు వచ్చి. ఆ చెట్టుని చూసేటప్పటికి అక్కడ కూర్చోవాలనిపించింది అతను. ఇలాగా ముందోడు ఇతను కూడా పాపం రోజుకి ఒకసారి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుని మేమిద్దరం ఇక్కడ కూర్చుని ఇలాంటి కవులు చెప్పుకునేవాడు, ఇతను ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఏం తెలుసుకున్నాడో, ఉన్నాడో లేదో ఏదని అలా ఆలోచించుకునేవాడు. అలాగ అతను వచ్చాడు. అతను వచ్చేటప్పటికి అతను ఏ చోటులో కూర్చున్నాడు, ఆ చోట్ల ఇతను కూర్చోవడంలో చూసి, ఎవరు స్వామి మీరు, ఏ ఊరు ఏటని పలకరిస్తే పలానా. బాబు నేను ఎవరినో కాదు, నేను పలానా అన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పలకరించుకున్నారు. ఏం తెలుసుకున్నావు అంటే అన్ని విషయాలన్నీ తెలుసుకున్నాను, మోక్షం పొందడానికి సంబంధించింది అంతానే. అంచేత నువ్వు రాలేనన్నావు కదా, అప్పుడు నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు కాలం చేశారు, వాళ్ళు గొడవ ఎప్పుడైపోయింది, ఇప్పుడు నాకు ఫ్రీగానే ఉంది అన్నాడు. ఈసారి వచ్చి అయితేనే నేను తెలుసుకున్నటువంటి విషయం మా గురువు గారి దగ్గర తీసుకెళ్ళి నీకు కూడా ఆ జ్ఞానోదయం చేయించాను కూడా వచ్చామన్నాడు. కానీ వచ్చేద్దు కానీ తల్లిదండ్రులు కూడా వదిలిపోయింది, భార్య వచ్చింది, పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత మరి పిల్లల్ని వదిలేసిపోతే
నువ్వెవడరా, నువ్వు మనిషివా పశువా, పెళ్లి చేసుకుని పెళ్ళని వదిలేసిపోసావు పోతావని చెప్పి ఊరందరూ తిడతారు. అంచేత కొంతకాలం పోయిన తర్వాత వస్తాను, ఈవిడికి దారి మార్గం చూపించేసి నువ్వు ఇలాగా అలా తిరుగు, మళ్ళీ మాత్రం కొద్ది రోజులు కొంతకాలం పోయిన తర్వాత రా, మర్చిపోకు నన్ను, ఎప్పటికైనా సరే నన్ను వదలకుండా తీసుకెళ్ళి నీ గురువు దగ్గర నాకు జ్ఞానం బోధించాలన్నాడు. అలాగే వస్తానులా చూసుకోమన్నాడు. ఈ ఇంటికి రమ్మని తీసుకెళ్ళి భోజనం కూడా పెట్టాడు. మరి ఈ భిక్షాటంలో ఉన్నాడు కదా అతను, స్వామీజీ అయిపోడు. ఆయన అలా కొంతకాలం ఊరుకుని కొద్ది రోజులకి మళ్ళీ వచ్చాడట. ఏమయ్యి ఇప్పుడైనా ఖాళీ అయ్యావో వస్తావా అని అడిగాడట. వచ్చేద్దరు కానీ 2 కుర్రాళ్ళు పుట్టారు. ఆ కుర్రాళ్ళని స్కూల్లో జాయిన్ చేసాము, వాళ్ళకొక బతుకుదేరు ఏర్పడేదాకా ఉంటాను, ఈరోజు వెళ్ళి రమ్మన్నాడు. సరే అలాగే, నాదేమీ అభ్యంతరం లేదు, నువ్వే చూసుకోమన్నాడు. కుర్రోళ్ళు ఎదిగారు, కుర్రోళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసేసాడు. అతను మళ్ళీ వచ్చాడు. ఏమైంది, కుర్రోళ్ళు ఎలా ఉన్నారంటే, కుర్రోళ్ళు పెళ్ళిళ్ళు చేసేది, వాళ్ళ కాపురాలు చేసుకుంటున్నారు, నాకు భార్య కూడా కాలం చేసేసింది, నేను ఒంటరిగానే ఉన్నాను, అయితే ఈసారి వచ్చేవయ్య అన్నాడండి. వచ్చిద్దరు కానీ మా కుర్రోళ్ళకి 2 పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు తాత తాత అని బట్టి నన్ను వదులుతులేదు. వాళ్ళు నా పక్కలోనే పడుకుంటున్నారు, వాళ్ళ అమ్మ బాబులోనేమో ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి చేయవలసినటువంటి చాకరీ అంతా నా మీద పడింది. నేను ఇప్పుడు సడన్ గా పోతే వాళ్ళు బెంగెట్టుకుని చచ్చిపోతారు. ఆ తల్లిదండ్రులు ఏమో చూసుకోవడానికి ఏమో కాలం లేదు, సమయం లేదు. అందుచేత ఈ పిల్లలు ఎదిగేదాకా కొద్ది రోజులు ఆగు, ఈసారి మళ్ళీ వచ్చాక తప్పనిసరిగా వచ్చేస్తానన్నాడు. నిజమే అని చెప్పేసి అతను వచ్చినప్పుడల్లా భోజనం పెడుతున్నాడు, భోజనం తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అతను ఈసారి వచ్చాడు. ఎలా ఉంది బాబు అన్నాడు. కుర్రాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు బ్రహ్మాండంగానే, భార్య లేదు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, కానీ కొంత డబ్బు సంపాదించాను నేను, ఈ డబ్బు వీళ్ళకెంత ఇవ్వాలి వీళ్ళకెంత ఇవ్వాలి పంచేసి సమానంగా వాటాలు వేసేసి, ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోతే డబ్బు పంచుకోవడంలో వాళ్ళు పెద్దోడు చిన్నోడు ఎక్కువ తక్కువలు తీసేసుకున్నారంటే గొడవలు వస్తాయి, గొడవలు లేకుండా సర్దేస్తాను, కొద్ది రోజులు ఓర్చుకుని రమ్మన్నాడండి. అలాగని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అతను వచ్చేటప్పుడు కదా చచ్చిపోయాడు. ఇతను మామూలుగా వచ్చి అతను ఏ చెట్టుగాడ కూర్చుంటాడో ఆ చెట్టుగాడ కూర్చున్నాడు. ఆ చెట్టుగాడ కూర్చునేటప్పటికి ఆ చెట్టుగాడ కుక్క పడుకుని ఉందట అదే చోటులోని. కుక్క ఇతను చూసి ఊరికి అంటూ ఇతను చుట్టూరు తిరుగుతుందంట. అన్నాడు అతను. అదో పక్కన పడుకుంది, ఈయన పక్కన పడుకున్నాడు. ఏటి నా చుట్టూ తిరుగుతుంది కుక్క ఎవ్వరం ఏంటని చెప్పేసి కొంచెం కళ్ళు మూసుకుని చూశాడు. ఇంతకాడు ఎవడొక తీడే కుక్క అయిపోయాడు. అప్పుడు రే సన్యాసి, ఇంత దాకా తెచ్చుకున్నావా, సరే ఏం పర్వాలేదు, కుక్క జన్మ వచ్చినా కూడా పర్లేదు, మా గురువు గారికి అన్ని భాషల్లో వచ్చు, నీకు జ్ఞానోదయం కలిగిందని వచ్చామన్నాడండి. అప్పుడు ఆ కుక్క అందట, వచ్చెత్తును నేను సంపాదించిన డబ్బు అంతా వీళ్ళు అక్కడికిక్కడికి పోతుంటే ఎక్కడ దాయాలో తెలగి చెట్టు కింద పాతాను, గొయ్యి తీసి కప్పెట్టాను, ఆ విషయం వాళ్ళకి చెప్పాలి, చెప్పుదారు అనుకునేటప్పుడు చచ్చిపోయాను, ఇంకా కుక్క జన్మ వచ్చింది, అందుకని ఎవడన్నా పట్టిపోతాడేమో అని చెప్పేసి చెట్టు చుట్టూరు కాపలా కాచి చెట్టుకాడ పడుకుంటున్నాను, ఈ వార్త ఆడికి చెప్పెత్తే ఇప్పుడు నేను నీ కూడా వచ్చేస్తాను, ఇంకేం భయం లేదైతేనే నువ్వు ఇక్కడే పడుకుని ఉండు, నేను వెళ్ళి బాబు మీ నాన్న డబ్బు బలానా దుక్కుని దాచాడు వచ్చి తీసుకోండి అని చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి కుక్కకి చెప్పి కొడుకులకి చెప్పడానికి వెళ్ళాడు. అతను కొడుకులకి వెళ్ళేవారు, బాబు మీ నాన్నగారు డబ్బు అంతా చెట్టు కింద దాచాడు, మీకు చెప్తారనేటప్పటికి మీరు ఎక్కడెక్కడ ఉన్నారంట, అంచేత మీరు వచ్చి ఆ డబ్బు తీసుకుంటే నా దారి నేను పోతాను, నా రహస్యం నాకు ఒకటికే తెలిసింది, అందుకే చెప్పడానికి వచ్చాను అన్నాడండి. గబగబా కంగారు పడిపోయి డబ్బు తీసుకోవడానికి ఇద్దరు సర్దేసుకుని చంచులు తీసుకుని వచ్చేస్తుంటే, బాబా అక్కడ కుక్క ఉంటుంది దాన్ని ఏం చేయకండి అన్నాడు. ఎందుకంటే కుక్క అక్కడ కాపలా కాస్తుంది, డబ్బు ఎవరిని ముట్టుకొని ఇవ్వకుండానే, అంచేత కుక్కని ఏమీ చేయకండి, మీరు డబ్బు మాత్రమే తీసుకురండి అన్నాడు. వీళ్ళు రాగానే వీళ్ళని చూసేటప్పుడు కుక్కకి ప్రేమ వచ్చేసింది. ఆడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఒరే డబ్బు ఇక్కడ పెట్టాను, ఇది మీకు, ఇది మీరు ఎంత తీసుకుని మీరు అంత తీసుకొని కుక్క భాషలో చెప్పేస్తున్నాడు. అతను కుక్క భాషలో ఏమని చెప్తాడు, బహుబహుం అంటాడు కదా, బహుబహుం అంటుంటే వీళ్ళకి అర్థం అవుతుంది లేదు.
అంటే ఆ డబ్బు తీసుకురావని ముందు చెప్పాడు కదా, కుక్క అక్కడ డబ్బు కాపలా కాస్తుంది, దాన్ని ఏం చేయకండి మీరు తీసుకురండి అన్నాడు కదా. కాపలా కాస్తుంది, డబ్బు తీసుకొని ఇవ్వకుండా మనల్ని కరిసేస్తుందేమో అని చెప్పేసి చెరుకు కర్ర తెచ్చుకుని చెరుకు బాధేశారు. చచ్చి ఊరుకుంది. అంటే కుక్క జన్మ ఎత్తేసాక కూడా రమ్మంటే వెళ్ళలేదు అతను. అంటే చంపేయి ఇలాగే అతను వచ్చాడు, వచ్చి చూశాడు. అదే కుక్క ఏం జైలుకి వెళ్ళొద్దన్నాం కదా, కంటే కుక్క మమ్మల్ని బొయ్యమంటూ మమ్మల్ని ఏదో మీద పడిపోతుందంటే, అయ్యయ్యో చెప్తే ఏడుస్తారని చెప్పి ఎందుకు లేని ఆడుకో నమస్కారం పెట్టి, ఆ కుక్క ఎవరో కాదు మీ తండ్రే అక్కడ పాతి మీకు ఇవ్వడం కోసం కావలా కాస్తున్నాడు, ఆడికన్నా పితృకార్యం చేయండి అని కుక్కకి ఏదో కార్యక్రమాలు చేయించి అతను మార్గండి అతను పోయాడు. ఏమర్థమైంది మనకి కథ? అది కడకంటే అంతే మనల్ని తల్లో పిల్లో ధనము అంటే చూడు, అందరూ వదిలిపోయినా సరే ధనం కూడా బంధించేసింది కదా అతన్ని, వెళ్ళపోయాడు కదా. అలాగని చెప్పి కోరిక లేదా? ఆడీడు సమానంగానే ఇద్దరు వీళ్ళు తెలుసుకుందారు అనుకున్న వాళ్ళే ఇద్దరునే, మరి ఎందుకు తెలుసుకోలేకపోయారు? పట్టుదల కావాలి. ఎవడికి పట్టుదల లేదో అటువంటి వాడు ఈ రకంగా గుణాలకి స్వాధీనం పడిపోతుంటాడు. అంచేత మనం గుణాల యొక్క ఈ రజోగుణ తమగుణ సత్వ గుణాలకు లోబడకూడదు, గుణాలను దాటిపోవాలి. గుణాల్లో వాటి వాటి ప్రాబల్యంతో ఒక్కోసారి సుఖాన్ని కలిగింతుంటాయి, ఒక్కోసారి దుఃఖాన్ని కలుగుతుంటాయి, ఒక్కోసారి బాధను కలిగింతుంటే, ఒక్కోసారి భయాన్ని కలిగింతుంటాయి. అందుచేత బాధ భయం కలిగిందని చెప్పేసి అవన్నీ కర్మ యొక్క ప్రాబల్యం వల్ల గుణాల ప్రకోపింప చేస్తున్నాయి. అందుకని సత్వం సుఖే చంజేది రజ కర్మని భారత. సత్వగుణమేమో సుఖాన్ని కలిగింటుంటే, రజోగుణమేమో కర్మలు చేయించుతుంది. తమగుణము మరుపు తెస్తుంది. సాధనలోకి వచ్చినప్పుడు మరుపు వస్తుంది, కీలు దాటిపోతాం, కీలు వదిలేస్తాం, గురి వదిలేస్తాం, ఏదేదో సమస్యలోకి వెళ్ళి నిద్రపోతాం, ఆకలింపులు వచ్చేస్తుంటాయి. అంటే రజోగుణమైనా సరే, తమగుణమైనా సరే, సత్వగుణమైనా సరే. సత్వగుణము నేను ఎంత సంపాదించాను, నాకు ఇప్పుడు ఎవడో సరిపోవడం, నేను శ్లోకాలు నేర్చుకున్నాను, నేను ఎంత సాధన చేశాను, ఇలాంటి లేని అది సుఖ రూపంలో, పేరు ప్రఖ్యాతుల రూపంలో సత్వగుణం బంధించదు. అందుకని రజస్తమస్సాభిభూయ సత్వం భవతి భారత. రజసత్వం తమస్సైవ, తమస్సత్వం రజస్తత. ఎప్పుడు కూడా ఏ గుణము కూడా సత్వగుణం ఆధిక్యతలో ఉంటే రజోగుణ తమ గుణాలు లేవని కాదు. రజోగుణ తమ గుణాలను రెండింటిని తగ్గించి సత్వగుణం ఆధిక్యతలోకి వస్తుంది. అలాగే రజోగుణం ఆధిక్యతలో ఉన్నప్పుడు సత్వగుణ తమో గుణాలను తగ్గించి రజోగుణం ఆధిక్యతలో ఉంటుంది. అలాగే తమో గుణం ఆధిక్యతలో ఉన్నప్పుడు సత్వగుణము రజోగుణము కనిపించదు, అంటే సైలెంట్ గా ఉంటాయి. తమో గుణం ఆధిక్యతలో ఉంటుంది. మనం ఏం చెప్పినా సరే వినపడదండి, వింటాడు, అవగాహనకు రాదు. కారణం ఏంటి? తమో గుణం ఆవించిందనమాట. అతను తమో గుణం ఆవించినటువంటి వాడికి ఇరుకుండదు, అంటే జ్ఞానం ఉండదు, గ్రహించలేడు. రజోగుణం ఆధిక్యతలో ఉన్నటువంటి వాడు ఆలకింతుంటాడు, కానీ కూడానే ఇంకొక ఆలోచన వచ్చేస్తుంటాడు. ఇంకొక ఆలోచన చేసేవాడికి ఇది ఎలా పట్టుకుంటుంది? అలాగే సత్వగుణమైన సరే, రజోగుణమైన సరే, తమగుణం సరే. రజస్తమస్సాభిభూయ సత్వం భవతి భారత. అంటే ఒక గుణం ఇంకో గుణాన్ని, ఇంకో గుణాన్ని, ఇంకో గుణాన్ని ఆధిక్యతలో ఉన్నాయి. ఈ రకంగా సమస్త గుణాల్లో కూడా సర్వ ద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. జ్ఞానం యదా తథా విద్యాత్ వివృద్ధం సత్వమిచ్యుత. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. ఇప్పుడు గుణాల గురించి తెలుసుకున్నాం మనం. లోపల ఉన్నటువంటి ఆత్మ, ఆత్మ ఎలాంటిది? సర్వద్వారేషు దేహేస్మిన్. దేహాన్ని కానీ, దేహములు ఉన్నటువంటి ఇంద్రియాలను కానీ, ఆ ఇంద్రియాలు ఏ ద్వారం దగ్గర ఏ ఇంద్రియం ఉన్నాయో ఆ ద్వారాలను కానీ సర్వద్వారేషు దేహేస్మిన్. లోపల గదిలో దీపం ఉందనుకోండి, గదిలో ఉన్నటువంటి దీపం కిటికీల్లో నుంచి, గుమ్మాల్లో నుంచి ఎలుగు బయటకు వస్తుంది కదా. ఆ ఎలుగు ఎక్కడది? లోపల ఉన్నటువంటి మన స్వరూపాన్ని. కంటితోటి చూస్తున్నాం కదా, కంటితోటి గొడగలుగుతున్నాం అంటే కంటిలో ప్రకాశం ఉంది, చెవితోటి వింటున్నామంటే ప్రకాశం ఉంది.
ముక్కుతో వాసన గ్రహించడం అంటే ప్రకాశం ఉంది, నాలుగుతో రుచి గ్రహించడం అంటే ప్రకాశం ఉంది. ఆ ప్రకాశం ఆత్మ. అంతే ప్రకాశం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రకాశం అనేటువంటిది దాన్ని జ్ఞానము అని వాడుతున్నారు ఇక్కడ. జ్ఞానం యదా తదా విద్య వివృద్ధం సత్వమిచ్చు. సత్వగుణం ఆధిక్యతలో ఉండినప్పుడు ఇంద్రియాలన్నింటి ద్వారా జ్ఞానం ప్రకాశిస్తుంది. అందుకని జ్ఞానమే ఆత్మస్వరూపం. అంచేది జ్ఞానాన్ని వృద్ధిపరుచుకోవాలి. జ్ఞానాన్ని వృద్ధిపరుచుకుని ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు అవగాహన వినాలి, శాస్త్రం వినాలి, శాస్త్రం తెలియాలి. ఆత్మ ఎలాంటిది? గదిలో ఉన్నటువంటి దీపం లాంటిది. అది జ్ఞాన స్వరూపము, ప్రకాశ స్వరూపం. ఈ కిటికీలు గుమ్మాలు లాంటి ద్వారాలు అంటే ఇంద్రియాలు, నవద్వారే పురే దేహ. శరీరం గృహం లాంటిది. శరీరం ఒక ఇల్లు. ఈ ఇంటికి గుమ్మాలు ఉన్నాయి, 9 నవద్వారాలు అంటారు. దానికి లోపల ఆత్మ. ఆత్మ యొక్క ప్రకాశం ఇంద్రియాల ద్వారా ప్రకాశించబడుతుంది. అంచేత లోభ ప్రవృత్తిరారంభ కర్మణ మసిమస్పృహ రజశ్యాతాన్ని జాయింతే వివృద్ధే భరతర్షుల. దురాశ ప్రవృత్తి మార్గమున ప్రవర్తించుట, పనులను నెరవేర్చుకొనవలననుడు తొందర, శాంతి లేకుండుట, కోరికలు కోరుట, ఈ గుణములు ఉద్యోగినేని రజోగుణం అధికంగా ఉన్నదని గుర్తించుకోవాలి. ఆల్రెడీ మనకు ప్రతిదీ కూడా ఈ సత్సంగాలు ఈనేటటువంటి వాడికి మనకు సత్వగుణం ఆధిక్యతలో ఉందా, రజోగుణం ఆధిక్యతలో ఉందా చెప్పారు. ఈ శ్లోకాలను ఇలా చదువుకుపోకుండా క్లియర్గా ఏ గుణం మనకుందో కూడా తెలియచేసుకోవచ్చు. వీటిని కంఠస్థం చేసుకుని శ్లోకాలనే రజస్తమోగుణమును తిరస్కరించి సత్వగుణము, రజస్తమోగుణమును తిరస్కరించి తమోగుణము, తమసత్వగుణం తిరస్కరించి రజోగుణము ఆధిక్యతలో ఉంటుంది అన్నట్టు ఇక్కడ. అలాగే దేహమునందులే నవద్వారములందును అజ్ఞాన నాశకమగు జ్ఞానాభివృద్ధి ఎప్పుడు కలుగుతున్నదో అప్పుడు సత్వగుణం అభివృద్ధిలోకి వచ్చినట్టుగా మనం గుర్తించుకోవాలి. 2 దురాశ ప్రవృత్తి మార్గమ ప్రవర్తించుట. ఆశ వేరు, దురాశ వేరు. ఆశ లేకుండా మనిషి జీవించలేడు కదా. ఆశ పడవచ్చు, తప్పులేదు. కానీ ఎలాంటి ఆశ? అది అవుతుందా, కరెక్టేనా కాదా కాకుండా ఎక్కడ దురాశతో కూడుకుని ఉన్నాడో అది రజోగుణానికి సంబంధించిన దురాశ. ప్రవృత్తి మార్గం ప్రవర్తించుట, దురాశ ద్వారా పనులను నెరవేర్చుకొనవలనని తొందర, శాంతి లేకుండాట, కోరికలు కోరుకుట, ఈ గుణములు ఉద్యోగిని రజోగుణం అధికముగా ఉన్నట్టుకంటే మనకి మనశ్శాంతి లేకుండా ఏదో ఆలోచనలు వచ్చేసి ఏదో చెయ్యాలి, ఏదో పొందాలి, ఇలాంటి ఆలోచనలు వస్తే ఇప్పుడు రజోగుణం ఆధిక్యతలో ఉంది అనేటువంటి స్థూల శరీరమే నేననేది భావం ఉన్నందున నీ స్థూల పోషణకి, నానావిధ వస్తు సంపాదనకి ఎంత కలిగియునను తృప్తి చెందక దురాశకు లోనైనటువంటి వాడు మృత్యు పాలవుతాడు. మృత్యు నిరుంగక వ్యర్థ జీవిని చేయు లోభమును ముంచుట, సంకల్ప ప్రవాహమును మునిగి ప్రవృత్తి మార్గను విడపజేయు నీచ స్థితిని కలిగించుట, ఎప్పుడునూ దేనినో యొక్క కర్మ చేయు ప్రయత్నము నుంచుట, కర్మకాండలో ప్రయత్నశీలత నొందించుట, సంకల్ప వేగము తగ్గించుకొని జాడలో లేకుండునట్లుండుట, సూక్ష్మ శరీరము లొంగినందున ఎప్పుడు లింగ శరీరేచ్ఛలతో విశ్రమముగా నుండుట. ఇవి రజోగుణం అద్భములు, రజోగుణాభివృద్ధి సూచకములు. సైలెంట్ అవ్వాలి, లోబడాలి, స్వాధీనంలోకి రావాలి. చేత అప్రకాశో ప్రవృత్తిచ్య ప్రమాదో మోహయవశ తమశ్చేతాన్ని జాయంతే వివృద్ధే కురునందున. అంటే తమో గుణం అభివృద్ధి అయినని అజ్ఞాన తిమిరము, సుజ్ఞాన సంపాదనకై తగిన ప్రవర్తనము లేకుండుట, సోహంభావమును ఉన్నప్పుడు కూడా పొరపడుట, బ్రహ్మం వలన ఆనందం అనుభవించుచుండియు లౌకిక విషయములచే ఆనందము కలుగుచున్నదని భ్రమించినట్టు మోహం, ఇట్టి గుణములన్నీ తమో గుణం వల్ల పుట్టును. తమో గుణం వృద్ధి నొందుచుండగా జ్ఞేయమైన అనాత్మల జ్ఞానము కలుగుచు బ్రహ్మము జ్ఞేయము కాకుండా బహిర్ముఖ వృత్తుల్లో ప్రవర్తనమే జరుగును. అంతర్ముఖ వృత్తులు జాడకైనను పోకుండా ఏమరవాడు సంభవించుచు ప్రియ మోద ప్రమోద వృత్తులందు విపరీత జ్ఞానయుక్త మోహం ఏర్పడం, అజ్ఞానమే ఉద్భవించుచుండదు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళంయాతి దేహవృత్తి తదోత్తమ విధాం లోకన్ అమలాన్ ప్రతివచ్చిత.
అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? తమో గుణం ఉంటే ఇలాగా, రజోగుణం ఉంటే ఇలాగా, మన సత్వగుణం ఉంటే ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి పనులు అని అన్ని కూడా ఇక్కడ చక్కగా బాగా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ 14వ శ్లోకం దగ్గర నుంచి ఇప్పుడు మనం ఏ గుణ ప్రభావం ఆధిక్యతలో ఉన్నప్పుడు చచ్చిపోతే ఏమవుతాం? ఎంతగా చావస్తుంది కదా మరి. చనిపోయినటువంటి ఏ సత్వగుణం ఆధిక్యతలో ఉన్నప్పుడు చావు వస్తే ఏమవుతుంది? రజోగుణం ఆధిక్యతలో ఉంటే చనిపోయినప్పుడు ఏమవుతాడు? తమోగుణం ఆధిక్యతలో ఉన్నప్పుడు చనిపోతే ఏమవుతాడు? చూడండి, యథా సత్వే ప్రవృద్ధేత్ ప్రళయం యాతి దేవత. ప్రళయం అంటే చనిపోవటం అండి. సంస్కృతంలో ప్రళయం ప్రళయం అంటే సృష్టి అంతా లయం అయిపోతే ప్రళయం అంటున్నాం కదా. అట్టి మాదిరిగా మరణం ప్రళయం. ప్రళయం వ్యాధి దేహగుర్తు అంటే దేహాన్ని వదిలేసాడు. ఎప్పుడు? యథాసత్వే ప్రవృద్ధేతు. సత్వగుణం మంచి ఆధిక్యతలో ఉంది, శరీరం వదిలేశాడు. తదోత్తమ విధాన లోకాన్ని అమలాన్ ప్రతిపద్యతే. అటువంటి వాడు ఎలాంటి లోకాన్ని పొందుతాడంటే మళ్ళీ జన్మకు వచ్చేటప్పుడు ఉత్తమ లోకాలను పొందుతాడు. అలాగే మంచి పండితుల కుటుంబంలో పుడతాడు. పుట్టగానే పాండిత్యం అభ్యర్థి. భాస్కరరావు గారిలాగా పద్యాలు గట్టని నేర్చుకుని చదివేస్తుంటాడు అనమాట. ఎప్పుడు నేర్చుకున్నాడో తెల్ల అంటే ఈ కవులు, యోగులు ఇలాంటి పండితులు ఉన్నారు కదా, దాని అందరికీ మూల కారణం అంటే అతను మరణించేటప్పుడు సత్వగుణంతో ప్రాణం పోయిందనమాట. సత్వగుణంతో పోవడం వల్ల శ్లోకాలు చదవటం, మంత్రాలు చదవటం గట్ట సులభంగా నేర్చుకుంటాడు, సులభంగా వచ్చేస్తుంది అనమాట. పండితుడు అవుతాడు. సత్వగుణం అంటే యథాసత్వే ప్రవృత్తేతు ప్రళయం యాది దేహం తదోత్తమ విధానంలోక నామలాన్ ప్రతిభజ. అటువంటి వాడికి రేపు భవిష్యత్తులో జన్మ మంచి జన్మ వస్తుంది అనమాట. అలా కాకుండా రజసి ప్రళయంగత్వ కర్మ సంగిచి జాయితే తదా ప్రళయన స్తమసి మూఢయోనిసి జానిసి. అంటే రజోగుణం అభివృద్ధి చెందినటువంటి వాడు రజోగుణంతో కూడుకుని ఉండగా మరణిస్తే ఇంక ఖాళీ లేకుండా ఇంక అదే పని చేస్తూ ఉంటాడు. అలాంటి వాడు జన్మ వస్తుందట. పుట్టిన కాడి నుంచి కూడా నివసానం కూర్చోడు. ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు, ఏదో తింటానే ఉంటాడు, ఏదో సంపాదిస్తానే ఉంటాడు. ఆడికి ఇంకా పోగొట్టాలి, ఇంకా పోగొట్టాలి అంతే. ఇప్పుడు ఇందాక చచ్చిపోయిన వాడికిలో చచ్చిపోతాడు అంతే. అలా కాకుండా తమో గుణం అది తదా ప్రలీన స్తమసి మూఢ యోనిసి జాయితీ. అదే తమో గుణం ఆధిక్యతలో ఉన్నప్పుడు చనిపోయాడు అనుకోండి, అంటే కుక్కో, పందో, పశువో లాంటి జన్మ. అంటే మరణించేటప్పుడన్నా కొంచెం ప్రాణాయామం చేసుకుని తెలివి కలిగిండి నిద్ర రాకుండా, ఆలోచన లేకుండా జాగ్రత్తలు పడాలి. సాధన చేసుకుంటూ ఇలాగ అలవాటు చేసుకున్నాం అనుకోండి, మరి చావు కూడా అలాంటి చక్కగా మంచి సత్వగుణంలోనూ ఇంకో రజోగుణమైనా పర్వాలేదు, తమో గుణంతో ఉండగా చావు రాకూడదు. ఈ రకంగా రజసి ప్రళయంగత్వ కర్మ సంగిచి జాయితే. కర్మలు కూడా చూడండి, ఇంకా అలా చేస్తానే ఉంటాడు, పాడుతూ ఉంటాడు, శ్లోకాలు అంటాడు, మంత్రాలు అంటాడు, పద్యాలు అంటాడు, ఉపన్యాసాలు చెప్తానంటాడు. ఏంటిది? అది సాధన, అది ధ్యానమా? కాదు కదా. ధ్యానం అంటే ఏంటి? ఆత్మలో విలీనం అవ్వాలి. ఆత్మలో విలీనం అవ్వడానికి బదులు బయటకు వచ్చేసి వీళ్ళందరినీ ఉద్ధరించేస్తాను, ఊరంతా కాపాడతాననుకుంటే అవి అలాంటి రజోగుణానికి సంబంధించి. అంటే ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని కర్మణ శుక్రస్థాహు సాత్వికం నిర్మలం ఫలం రజస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసర్ప. అంటే ఏ గుణం వల్ల చనిపోయాడో, ఎలాంటిది వచ్చిందో, ఏ గుణం వల్ల ఎలా మాట్లాడతాడు, ఏ గుణం వల్ల అలాంటి స్వభావం కలిగి ఉంటాడు, ఇవన్నీ ఈ శ్లోకాలు ఊరికి గంటలు గంటలు చెప్పేసుకునేది కదా, తేలిగ్గానే ఉన్నాయి. ఈ శ్లోకానికి వచ్చేవాళ్ళం చెప్తుందా తోటి ముగించుకుందాం. అది బొమ్మ ఆత్మబంధ ఆత్మబంధువుల ఏ విషయాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పుకున్నామో ఆ చెప్పుకున్నటువంటి విషయంలో ఏం చేయాలి? ధ్యాన మార్గం. చక్కగా కూర్చుని, ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చుని, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని పైన ఏమీ అనుకోకుండా
వస్తూ పోతూ ఉండే శ్వాసను గమనించు శ్వాస మనసు లయమయ్యేదాకా గురి తప్పకుండా అదే పనిగా గమనించూ ఉంటే ఆత్మ సాక్షాత్కారపు స్థితి కలుగుతుంది. అక్కడి నుంచి స్టెప్ మార్చుకుని ధ్యానేనాత్మని పశ్యంతి అంటే ఇప్పుడు దాకా శ్వాసను చూసాము, అక్కడి నుంచి శ్వాసను వదిలేసి ఆత్మని తనను తాను చూసుకుంటూ ఉండడమే ధ్యానం. దాన్నే మనం రెండో ఉపదేశం అంటుంటాం. ఆ రకంగా తనను తాను చూసుకుంటే మొదటి ఉపదేశంలో కంటే తక్కువ సమయంలోనే ఆ సిద్ధిని మనం పొందుతాం అన్నమాట. అంచేత ఇప్పుడు ఆ సిద్ధి పొందేదాకా కూర్చోమని కాదు, గురుమంత్ర పంచాయ శ్రీమంత్రానంతరం చక్కగా అలా అభ్యాసం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా గురులో ఉండండి. ఓం తత్సత్.